5 అవుతుంది. మేమైతే ట్రైన్ ఎక్కినాం ఎంఎంటిఎస్. ఇప్పుడు డైరెక్ట్ పాండిచ్చేరికి వెళ్ళిపోతాం. అక్కడ రూమ్ తీసుకొని ఇక 1-2 డేస్ అక్కడ స్టే చేస్తాం. 6:40 అవుతుంది. మేమైతే పాండిచ్చేరి నుంచి అయితే ట్రైన్ దిగినాం. ఇప్పుడైతే డైరెక్ట్ రూమ్ తీసుకొని అయితే వెళ్తున్నాం. మేమైతే పాండిచ్చేరి లోపల అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు మేమైతే మా రూమ్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి బీచ్ కి వెళ్తాం. మేమైతే రాక్ బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మాకైతే పాపాలని 10 రూపీస్ పట్టారు. మనమైతే బస్ దిగి రాక్ బీచ్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగో ముందనున్నది రాక్ బీచ్. చాలా పెద్దగా ఉంది ఇదైతే. రాక్ బీచ్ అయితే వచ్చేస్తాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మార్క్స్ అయితే నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చిన ఇక్కడికి అయితే పాండిచ్చేరి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను మెరీనా బీచ్ తిరిగి వెళ్ళిపోయినా రిటర్న్. మేమైతే రాక్ బీచ్ నుంచి ఫ్రెంచ్ కాలనీకి అయితే వచ్చినాం ఫొటోస్ దిగనీకి. ఇక్కడ ఫొటోస్ దిగి నెక్స్ట్ ఏడికి వెళ్ళాలో చూస్తాం. స్పాట్ అయితే బాగుంది. ఇక్కడ అయితే చాలా బాగుంది స్పాట్ అయితే. ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ దిగడం అయితే అయ్యింది. ఇప్పుడైతే సెరెనిటీ బీచ్ కి అయితే వెళ్తున్నాం. దారిలో తొక్కు బిర్యానీ కూడా తినేసే పోతాం మేమైతే. ఇక్కడ పాండిచ్చేరిలో చాలా ఫేమస్ అంట కదా, అయితే దాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దామని పోతున్నాం. మేమైతే సెరెనిటీ బీచ్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నేచర్ ని ఎంజాయ్ చేయాలి కాబట్టి గల్లీ గల్లీ తిరుగుతూ పోతున్నాం. చూసారా అలా ఎంత స్పీడ్ గా ఉన్నాయో. సెరెనిటీ బీచ్ కి వెళ్దామని మేమైతే ఆటో బస్సెస్ ఏమి ఎక్కకుండా నేచర్ ని ఎంజాయ్ చేసుకుంటూ పోదాం అనుకున్నాం, కానీ వీళ్ళకి రోడే తెలీదు. మమ్మల్ని అయితే దారి తప్పించి ఈ కుర్చీల మధ్యలో తీసుకుపోయేలా చేస్తుర్రు. ఇప్పుడు పాండిచ్చేరిలో ఎక్కడ ఉన్నామో కూడా మాకు తెలీదు. చూస్తే పక్కన బీచ్ మాత్రం ఉంది. ఇంకా మ్యాప్ లో చూస్తే ఇంకా గంట ఉందంట. మేము ఆల్రెడీ 1 అవర్ నుంచి నడుస్తూనే ఉన్నాం. మేము ఇప్పటికి 2 అవర్స్ అయింది మేము నడుస్తూనే ఉన్నాం. మా సెరెనిటీ బీచ్ అయితే ఇంకా రాలేదు. వీళ్ళైతే దారి తప్పిపోయేలా చేసి ఆఖరికి. ముందర ఎవరినైనా అడిగి వెళ్ళాలి. ఏ బ్రో, ముందర ఎవరినైనా అడుగు బ్రో. ఎంతసేపు ఉంది? ఇంకా 1 కిలోమీటర్. ఓకే, ఇంకా 1 కిలోమీటర్ ఉందంట. మేము 2 అవర్స్ నుంచి నడుస్తుంది. ఏడిపోయిందో ఏంటో. 2 కిలోమీటర్ 40 మినిట్స్. గైస్, నెక్స్ట్ టైం మీరైతే ఎప్పుడు నేచర్ ని ఆస్వాదించాలని వాకింగ్ మాత్రం చేయకండి ప్లీజ్. ఏ ఆటోనో క్యాబ్ ఏదో పట్టుకొని వెళ్ళండి. ఇదిగో ఇప్పటికి ఇంకా 20 మినిట్స్ ఉంది మాకు వాకే. మేమైతే సెరెనిటీ బీచ్ కి అయితే వచ్చేసా. చూసుకోండి, ఇదైతే బీచ్. ఆఫ్టర్ 2 అవర్స్ ట్రావెల్ మేమైతే ఫైనల్లీ రీచ్ అయిపోయాను. ఇదే బీచ్ అది. దీనికోసం మేమైతే చాలా గల్లీ నుంచి తిరిగి మరి వచ్చినాం. చాలా ఉప్పగా ఉంది ఈ నీళ్లు, చూస్తేనే అర్థమైపోతుంది నాకైతే. ఫైనల్లీ మేమైతే ఇక్కడ రాక్ బీచ్ దగ్గర అయితే కంప్లీట్ చేసినాం మా సర్ఫింగ్, స్విమ్మింగ్ అన్ని. ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళబోతున్నాం. ఫైనల్లీ బీచ్ దగ్గర అయితే ఫొటోస్, వీడియోస్ అన్ని దిగడం అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ మా రూమ్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి నైట్ పబ్కి వెళ్దామని మాత్రం అనుకుంటున్నాం. చూడాలి ఏమైతే. మేమైతే మా రూమ్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి అయితే ఫ్రెండ్స్ టౌన్ కి అయితే వచ్చినాం. అదే వైట్ టౌన్ కి. ఇప్పుడు చికెన్ బిర్యానీ, తొక్కు బిర్యానీ తిందాం అనుకున్నాం, కానీ అది చాలా లాంగ్ లో ఉంది. ఇక్కడ దగ్గరలో ఏమైనా బిర్యానీ ఏమైనా ఉంటే అవి తినేసి ఈ పూటకైతే అడ్జస్ట్ చేసుకోవాలి. డిన్నర్ చేసి మళ్ళీ రిటర్న్ రూమ్ కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. చాలా చీకటిగా ఉంది ఇక్కడ ఈ ప్లేస్. ఇది ఫ్రెండ్స్ టౌన్ దాటేసి వెళ్తున్నాం ఇప్పటికైతే. ఫ్రెండ్స్ టౌన్ దాటి మరి వెళ్తున్నాం ఇప్పుడు మేము. లైట్లు లేవు ఇక్కడ.